మనిషి పొద్దున నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లికనో తండ్రికనో గురువుకనో లేకపోతే దేవుడికనో ఏదో ఒకటి చెబుతామండి. కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పిందంటే, నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకపోవద్దు, ఎవరి ముఖము చూడొద్దు. ఎందుకంటే ఎవరి ముఖమైనా చూస్తే మనం ఏమంటాం, ఆ వేళ మంచి జరిగిందనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పాం, కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికి మాలిన ముఖం అందుకే జరిగిందంటాం. మనం తక్కువ వాళ్ళం కాదు. మనం మనకి ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనపడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి. నిజానికి ఆలోచించండి, ఈ దేశపు యువతరు నీకు పొద్దున్న ఎవడో కనపడడానికి నీకు పనులు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ శకునాలు, బల్లిపాట్లు, పిల్లి కోతలు ఇవన్నీ మానేయగలిగితేనే మనం బాగుంటాం. ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం. మన జీవితాన్ని నిలబెట్టేవి రెండు, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. అంటే లేవగానే మీరు ఎవరి ముఖము చూడక్కల్లా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలుసా, మన చేతులు మనం చూసుకోవాలి, మన అరచేతులు మనం చూసుకోవాలి, ఎవరిని చూడక్కల్లా. మన అరచేతులు ఏముంది, అరచేతుల్లో శీతాకాలం పొప్పర్లు ఉంటాయి, వేసవకాలం చెమట ఉంటుంది, ఏముండదు ఇక్కడ. శీతాకాలం ఏమో తెల్లగా పొప్పర్లు వచ్చి ఉంటాయి, వేసవకాలం చెమట ఉంటుంది. మరి ఏమిటి అరచేతుల్లో ఉండేది? దానికి ఒక శ్లోకం చెప్పారు, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం. పొద్దున్నే నీ చెయ్యి నువ్వు చూసుకోవయా సరిపోతుంది, ఇంకెవరిని ఎక్కాల. ఎందుకన్నారు? కరాగ్రే వసతే లక్ష్మీ, ఈ చేతి గోళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట, చేతి మధ్యలో అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందట, ఈ అరచేతి మూలంలో గౌరీదేవి ఉంటుందట. ఎక్కడున్నారండి? అంత చెయ్యే ఉంది, ఎక్కడ ఏం కనపడరండి. దాన్నే సింబాలిజం అంటారు. హిందూయిజంలో సింబాలిజం ఎక్కువ. పురాణాల్లో ఏం చెప్పినా ప్రతీకాత్మకంగా చెబుతారు, ఇండైరెక్ట్గా పరోక్షంగా చెబుతారు. మనం కాస్త విశ్లేషించుకోవాలి. చేతి చివరి గోడు లక్ష్మీదేవి ఉంటుంది అనుకుని మనం అక్కడ పసుపు కుంకుమ రాసేసి కూర్చోకూడదు. అక్కడ ఆవిడకు చీర కట్టేసి ఈ పిచ్చి పనులుగా చేయాల్సింది. నీ చేతి చివర లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం ఏంటి? లక్ష్మి అంటే సంపద ఎలా వస్తుందండి? కష్టపడితే వస్తుంది. కష్టపడకుండా ఏ సంపదలు రావండి. కష్టపడడం దేంతో కష్టపడతాం? శరీరం అంతా కష్టపడుతుంది. కానీ ఏమంటున్నాం, ఎవరైనా సంపాదిస్తుంటే వాళ్ళకేంటమ్మా 2 చేతులు సంపాదిస్తున్నారు అంటారు. చేతులు వాడతారు. సంపాదన అంటే చేతులు వాడతారు. కష్టపడడం అంటే చేతులు కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు, కాళ్ళు అరిగిపోయాయి అన్నారు, తిరిగి కాళ్ళు అరిగిపోయాయి అంటారు, వాగి నోరు అరిగిపోయింది అంటారు, కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు. అంటే కష్టానికి ప్రత్యేకలు చేతులు. ఆ చేతుల్లో కూడా ఏమి పనిచేస్తున్నాయి మీరు గమనించండి. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా, చేతులే ఊగుతున్నాయండి, కాళ్ళు మెళ్ళు అన్నీ ఊగితే మీరు భయపడిపోతారు, ఈయనకి ఏదో అయిందని. శరీరం అంతా ఊగితే అలాగా చేతులు ఊగుతాయండి అటు ఇటు ఖచ్చితంగా. ఆ చేతుల్లో కూడా అరచేతులే పనిచేస్తాయండి, చెయ్యంతా ఉండదండి. ఈ మైకు అటు ఇటు జరపాలంటే అరచెయ్యే, మొత్తం ఈ చెయ్యంతా అక్కర్లేదు. మంచినీళ్ళు తాగాలంటే 2 చేతులు అరచేతులు చాలు నాకు. ఈ చెయ్యంతా ఊరికే ఉంటుంది అంతే బలం. అందుకే పట్టుకోవడం దీంతోనే ఇలా పట్టుకుంటాం మనం.